ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా పెదౌట్పల్లిలో ట్రిపుల్ మర్డర్. ఢిల్లీకి చెందిన కిల్లర్ ముఠా నేషనల్ హైవేపై కాల్పులకు తెగబడ్డారు. కారులో ప్రయాణిస్తున్న నాగరాజు మామ, ఇద్దరు బావమరుదులు స్పాట్లో చనిపోయారు. చచ్చిపోయాడు కదా. బోతం దుర్గారావుకి రాజకీయంగా చాలా గొడవలు ఉన్నాయి. రాజకీయాల్లో ఎమ్మెల్యే గారని వాళ్ళని వీళ్ళని ఎలక్షన్లో ఊర్లో గమలతో మాలలతో అర్జునులతోటి అందరితోటి గొడవలే వాడికి. అందులో ఎవరు చంపేశారో తెలీదు. వాళ్ళు ఒక 10 మంది పేర్లు పెట్టారు ఊరికినే. దాంట్లో మా ఆయన పేరు కూడా పెట్టారు. 10 మందిలోంచి 3 చంపేశారు. మా నాన్న ఊరికినే చంపేశారు, మా 2 తమ్ముళ్ళని చంపేశారు. ఇప్పుడు నెక్స్ట్ మా మీదకి వచ్చారు. భూతం దుర్గారావు వర్గీయులే తమపై కాల్పులకు తెగబడ్డారని నాగరాజు కుమారుడు చెప్తున్నాడు. దుర్గారావు మర్డర్ అయినప్పటి నుంచి తమకు థ్రెట్ ఉందని అన్నాడు. చికెన్ తీసుకుంటానికని బయటికి వెళ్ళి వస్తుంటే ఇంటి దగ్గరికి వచ్చారు. అంటే మేము పైన ఉండాం, మాకు తెలియదు. అది వచ్చి అక్కడ 3 రౌండ్లు వినబడినాయి కాల్పులు. చూస్తే మా నాన్నగారు అక్కడ ఉన్నాడు. ఇక ఆయన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వచ్చాను నేను. ఆ గుర్తుపట్టేది ఏం లేదు సార్. అంటే వాళ్ళు ఎవరనేది కూడా తెలియదు. కానీ చేయించిన వాళ్ళు మట్టికి భూతం గోవిందు, భూతం శ్రీనివాసు, ఆ బ్యాచ్ భూతం శ్రీనివాసు వాళ్ళ ఫ్యామిలీకి 100% కాల్పులు జరిపే అవకాశం ఉందండి. అంటే వాళ్ళ అన్నయ్య అంటే భూతం దుర్గారావు అనే అతను మర్డర్ అయ్యాడు. అది ఎవరు చేశారు ఏంటి అనేది అది ఆల్రెడీ కేసులో ఉంది. దాంట్లో మమ్మల్ని, మా మామయ్య వాళ్ళని అందరిని కావాలని దాంట్లో పెట్టారు. పెట్టి ఒక 3 పెద్దవటిపల్లిలో మీరు అందరూ చూశారు, అక్కడ దారుణంగా చంపేశారు. దాంతో మాకు ఇంకా భయం అయిపోయి మేము ఒక చోటన మూలన జాక్కొని ఉన్నాం. దాన్ని కూడా ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళు మా మీద అటెంప్ట్ చేశారు. ఆస్ట్రాలజీ జ్యోతిష్యం చెప్తాం మేము జంగాల్లో. ఇక మాకు థ్రెడ్ ఉందని అక్కడి నుంచి వచ్చి మేము ఉంటున్నాం. ఆ థ్రెడ్ ప్రకారంగా వాళ్ళు చేశారు. కానీ అక్యూస్డ్ అనేది ఒక భూతం శ్రీనివాస్ అనే అతను జైల్లో ఉండడా లేకపోతే పరారీలో ఉండడా అనేది ఒకటే మిస్టరీగా ఉంది. అదొకటి తేలాలి. ఒకవేళ అతను పరారీలో ఉంటే 100% వాళ్ళు. దంపతుల మధ్య చేపల కూర చిచ్చుబెట్టింది. చేపల కూర వండాలని భర్త హుకుం జారీ చేయడంతో భార్య నేల బావిలో దూకింది. భార్యను కాపాడడానికి భర్త కూడా బావిలో దూకాడు. భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు వదలటంతో వాళ్ల పిల్లలు అనాథలుగా మిగిలారు. విజయనగరం జిల్లా దమరసింగిలో జరిగింది ఈ ఘటన. చేపల కూర వండలేదని భార్యతో భర్త గొడవ. నేల బావిలో పడి భార్యాభర్తలు ఆత్మహత్య. దంపతుల ఊపిరి తీసిన చేపల కూర వివాదం. విజయనగరం జిల్లా దమరసింగిలో ఘటన. విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగి గ్రామానికి చెందిన గొల్లి రాము, గౌరిలు భార్యాభర్తలు. వీళ్లకిద్దరు పిల్లలు. వ్యవసాయ పనులను ముగించుకుని ఇంటికొచ్చిన రాము భార్యకు చేపలిచ్చి కూర చేయాలని చెప్పాడు. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవకు దిగారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరు ఇంటి సమీపంలో ఉన్న నేలబావిలో శవాలై కనిపించారు. చేపల కూర విషయంలో గొడవపడిన భార్య గౌరీ బావిలో దూకడంతో భార్యను రక్షించడానికి రాము కూడా బావిలో దూకి మృతి చెందినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. సాక్షి న్యూస్, విజయనగరం.
అత్యాచార కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2 దోషులకు జీవించి ఉన్నంత కాలం జైల్లోనే ఉంచాలని తీర్పు ఇచ్చింది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, అసలు ఈ నిందితులు ఎవరు? ఇప్పటివరకు ఎన్ని అత్యాచారాలు చేశారు? క్రాంతి, మీరు చెప్పిన విధంగానే ఇది సంచలనాత్మక తీర్పు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నిందితులు బెయిల్ అప్లై చేసుకోవడానికి కానీ వీరి తరపున న్యాయవాదులు వాదించడానికి కూడా ఈ కర్నూలు జిల్లాలోని బార్ అసోసియేషన్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. వీరి తరపున కేసును వాదించడానికి కూడా న్యాయవాదులు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. అటువంటి వారికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనమని చెప్పవచ్చు. గత 4 నెలల కిందట బళ్ళారి చెందిన ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. A1 ముద్దాయిగా రవి, అదేవిధంగా A2 ముద్దాయిగా అశ్విన్, ఈ ఇద్దరు ఈ అత్యాచారానికి పాల్పడడం జరిగింది. వీరిపై తమ కేసులు కూడా ఉన్నాయి. వీరిపై కర్నూలు జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. మిగతా పోలీస్ స్టేషన్లో కూడా వీరిపై కేసులు ఉన్నాయి. ఈ అత్యాచారం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. రవి ముఖ్యంగా A1 ముద్దాయిన రవి ఈ అత్యాచారాలకు కోల్పోవడం, మహిళలను భయప్రాంతం చేయడం లాంటి సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అంటే ఈ అత్యాచార కేసులు అనేది కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. ఇతను చాలా చాలా మంది అత్యాచారాలకు పాల్పడ్డారు. ఇద్దరికి భయపడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ అత్యాచారం అనే కేసులో 4 నెలల కిందట వీరిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఏదైతే రవి ఉన్నారో ఆ రవి ఒక ప్రతిబద్ధగా ప్లాన్ ప్రకారంగా ఈ అత్యాచారాలకు పాల్పడుతుంటారు. సింగంగా ఉన్న మహిళలపై దాడులు చేసి అత్యాచారానికి పాల్పడుతుంది. ఈ ముఖ్యంగా ఇలా చేసే అత్యాచారాలు కూడా చాలా డిఫరెంట్ గా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. ఒక ఆటోను ఉంచుకుని అతను దొంగతనం చేసి ఈ ఆటోలోనే సింగల్ గా ఉన్న మహిళలను ఆటో డ్రైవర్ గా అక్కడికి వెళ్ళడము, మహిళలను ఎక్కించుకుని ఆటోలు ఎక్కించుకుని భారీ మందికి పక్కలు తేడా లేకుండా ఏ సమయంలో కానీ ఒక ప్లాన్ ప్రకారంగా అత్యాచారాలకు పాల్పడించాలని కర్నూలు జిల్లాలో సచివం చెప్పవచ్చు. ఎందుకంటే దీనిపై పోలీస్ అధికారులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. మహిళలపై అత్యాచారం జరగడము, మహిళలను భయోత్పాదనం చేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఏ విధంగా ప్రకృతి అనేది పోలీస్ అధికారుల యొక్క నిర్ణయం. అయితే ఈ కేసు విషయంలో మాత్రం న్యాయవాదులు అయితే పోలీసు అయితేనేమో చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని వీరికి శిక్ష పెట్టడానికి కూడా కారణమయ్యారు. చచ్చిపోతుంది. లోకేష్, మరి వారి నేపథ్యం ఏంటి? మరి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? వారి వాదన ఏంటి? ఈ శిక్ష వెలువడే సమయంలో సంబంధించిన కుటుంబ సభ్యులు అనేది ఎవరు ఆ ప్రాంగణంలోకి కనుగొనలేదు. అయితే వీళ్ళు మొదటి నుండి ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తులుగా గుర్తించవచ్చు. A2 ముద్దాయిన శ్రీను కూడా ఈ మధ్య కాలంలోనే 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. అయితే అతను బెయిల్ మీద బయటకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరీ పునరావృతం చేస్తూ అత్యాచారాలకు పాల్పడుతూ మహిళలపై దాడులు చేయడం లాంటి ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తి చాలా ఒక క్రూషియల్ గా ఒక మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మహిళలను చూస్తే అది కూడా ఒంటరిగా ఉన్న మహిళలపై కన్ను వేయడము, మహిళలను దారి మళ్లించి తన వివరించిన ఆటోలు ఎక్కించుకొని అత్యాచారాలకు పాల్పడడం ఇతరులపై కేసు పెట్టడానికి కూడా మహిళలు రాకపోవడం అనేది ఒక బలంగా మారింది. అయితే ఈ శిక్ష వెలువడిన తర్వాత కానీ అసలు మార్పు వచ్చే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా అయితే మాత్రం చెప్పాలి. ఓకే లోకేష్, మొత్తానికి సంచలన తీర్పనే చెప్పాలి. కర్నూలు జిల్లాలో ఆటో డ్రైవర్లుగా ఉంటూ అత్యాచారాలు చేస్తున్న 2 నిందితులను జీవించి ఉన్నంత కాలం జైలు శిక్ష అనుభవించారని కోర్టు సంచలన తీర్పిచ్చింది. కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్లో ఈ సంఘటన జరిగినప్పుడే ఇది అన్ని మీడియాల్లో రావడం జరిగింది. అప్పుడు మా బార్ అడ్వకేట్స్ అంతా స్పందించి జనరల్ బాడీ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకున్నారు. ఆ జనరల్ బాడీ మీటింగ్లో అందరు అడ్వకేట్స్ కలిసి ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు. ఈ కేసులో ఎవరైనా ముద్దాయిలు కావచ్చు, ఎవరిని ముద్దాయిలుగా పెడతారో వాళ్ళ తరఫున ఎవరు డిఫెన్స్ చేయకూడదు, కేసు వాదించకూడదు అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుని దానికి కట్టుబడి మా బార్ న్యాయవాదులు ఎవరు కూడా ఇందులో అక్యూజ్ని డిఫెండ్ చేయడానికి రాలేదు.
స్టేట్ బ్రీఫ్ మరి అపాయింట్ చేసి వాళ్ళకి వాళ్ళ తరఫున వాదించడానికి అని చెప్పేసి స్టేట్ బ్రీఫ్ని పెట్టడం జరిగింది. నా తోటి సోదర న్యాయవాదులందరికీ కూడా ఒక మహిళా న్యాయవాదులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కట్నమిచ్చి పెళ్లి చేసుకున్న ఓ ఇల్లాలు మెట్టింటోళ్ల వేధింపులు భరించలేక బిడ్డతో సహా ఇల్లు వదిలింది. ఆ తర్వాత హుస్సేన్ సాగర్లో శవమై తేలింది. మరొక ఇల్లాలు అదనపు కట్నం కోసం భర్త ఇంటి వారి వేధింపులు భరించలేక మెట్టింటి ముందు పోరాటానికి దిగింది. కట్నం కోసం కట్టుకున్న వారిపై వేధింపులు భరించలేక బిడ్డతో సహా మెట్టిళ్లు వదిలిన ఇల్లాలు. హుస్సేన్ సాగర్లో శవమై తేలిన తల్లి బిడ్డ. అదనపు కట్నం కోసం తల్లి బిడ్డను మర్డర్ చేశారంటున్న స్థానికులు. పెళ్లాం వరకట్నం తెస్తే గానీ జీవితంలో స్థిరపడని అసమర్థులున్నారు. భార్య కంటే డబ్బునే ఎక్కువగా ప్రేమించే కిరాతకులున్నారు. సికింద్రాబాద్ సీతాఫల మండికి చెందిన గిరీష్ కుమార్కు మహారాష్ట్ర నాందేడుకు చెందిన వర్షిత దీర్వాణి అలియాస్ గీతతో 2012లో ఘనంగా పెళ్లయింది. గీత తల్లిదండ్రులు అల్లుడికి కట్న కానుకలు 15 లక్షల రూపాయలతో పాటు 35 తులాల బంగారు ఆభరణాలు సమర్పించుకున్నారు. 2 ఏళ్ల పాటు కాపురం సజావుగా సాగింది. గీత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గిరీష్ కుమార్కు వ్యాపారంలో నష్టం రావడంతో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టినట్లు గీత బంధువులంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పి అదనంగా మరో 10 లక్షల రూపాయలు అల్లుడికి అందించామని చెబుతున్నారు. అయినా సరే గిరీష్ కుమార్ తల్లి, తండ్రి, ఆడపడుచు వేధింపులు ఎక్కువయ్యాయని గీత బంధువులంటున్నారు. గీత కొడుకునెత్తుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిందని భర్త గిరీష్ కుమార్ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే హుస్సేన్ సాగర్లో మహిళతో సహా ఓ చిన్నోడి మృతదేహం తేలడంతో ఆ మృతదేహాలు గీత, ఆమె కొడుకువిగా పోలీసులు గుర్తించారు. అదనపు కట్నం కోసమే తన బిడ్డను మట్టుబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గీత తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడిది కాదు, పిల్ల అక్కడ నాందేడ్ నుంచి మన సీతాఫల్ మండి అబ్బాయికి ఇచ్చి పెళ్లి జరిగింది 4 ఏళ్ల క్రితం. మంచిగానే ఉన్నారు. మధ్యలో ఏమైందో తెలియదు. మళ్ళీ డౌరీ గురించి కొంచెం హరాస్మెంట్ చేసినాడు, కొంచెము డబ్బు అడిగినాడు. మళ్ళీ ఇది వచ్చి అమ్మాయిని చంపేసి, నేను అనుకుంటున్నాను అది ఒక సూసైడ్ కాదు, అమ్మాయిని చంపేసి దాంట్లో వేసేసి ఒక 2 days తర్వాత నాటకంగా ఇది ఒకటి క్రియేట్ చేసేసి దాన్ని ఏం తెలియనట్టు క్రియేట్ చేసినారు. అత్యంటి వేధింపులకు అదనపు కట్నం కోసం గీత, ఆమె కొడుకు ప్రాణాలు విడిచారు. అయితే వనస్థలిపురంలో ఓ ఇల్లాలు అదనపు కట్నం కోసం వేధిస్తున్న మెట్టినింటి వాళ్లపై పోరాటానికి దిగింది. భాగ్యలత కాలనీకి చెందిన ఉపేందర్ రెడ్డికి, శిల్పారెడ్డికి 2012లో వివాహమైంది. వీళ్లకు కూడా ఒక కొడుకు. కొద్దికాలం అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య భర్త కుటుంబ సభ్యులు చిచ్చు పెట్టారంటోంది శిల్పారెడ్డి. 2012లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ 2 years అవుతుంది. మాకు బాబు. స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగున్నారు. తర్వాత నుండి ఇంట్లో అందరూ టార్చర్, ఇంకా రోజు టార్చరే ఇంట్లో. సరిగ్గా చూడరు, ఎప్పుడు చూడరు. ఎప్పుడు వాళ్ళు మా బాడబిడ్డ, ఆడపరిచే వాళ్ళు ఎప్పుడు మా బెడ్రూమ్లో పడుకుంటారు, నేనేమో కింద పడుకుంటాను. ఆడబిడ్డ కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు. ఇంకా వాళ్ళతోనే అసలు స్టార్ట్ అయింది గొడవంతా. వాళ్ళతో డబ్బులు కావాలి, అన్నీ కావాలి. నేను మాత్రం పని మనిషిలాగా ఉండాలి ఇంట్లో. ఎంతసేపు డబ్బు పిచ్చే తప్ప మా గురించి ఆలోచనే లేదు. ఇప్పుడు పెడితే వీళ్ళంతా పెద్ద మనుషులు మాట్లాడతామని చెప్పి ఆ కేసు వాపస్ తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఇంకా మాట్లాడతాం విన్నట్లే వింటున్నారు. మళ్ళీ ఇంట్లోకి రాగానే సేమ్ ఇంత ముందులాగే వేస్తున్నారు. మళ్ళీ మా అత్త ఇంట్లో ఉండి కొట్టి గెంటేసిందని. భార్యాభర్తల మనస్పర్ధలు సరిచేయడానికి ఎన్నిసార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టినా ఫలితం మాత్రం జరగలేదని వాపోతున్నారు శిల్పారెడ్డి తల్లిదండ్రులు. అప్పటి నుండైనా బాధపడుతూనే ఉంది. ఆడపిల్ల భర్తతోని, అత్తతోని, మొగలతోని ఏ రోజు ఆమెకు ఒక్క రోజు కూడా నిమ్మతం లేదు. ఆడపిల్ల భర్త వచ్చి ఇంట్లో ఉంటే ఆమె మంచం కింద వండడు, వాళ్ళు పైన వండటం, మేము కింద వండటం. ఏ రోజు ఆమెకు కొట్టడం, తిట్టడం అదే నుంచి జరిగిపోతుంది. మన 15 రోజులు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి వారం రోజులు ఇంటి వస్తే కొట్టి బయటకు వెళ్ళగొట్టేసి. నోముల ఉపేందర్ రెడ్డి అనే అబ్బాయికి వివాహం జరిపించాము 2012 డిసెంబర్లో. కొంచెం 3-4 నెలలు సరిగ్గా కాపురం చేశారు. తర్వాత ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిన తర్వాత నువ్వు నాకు వద్దు అది ఇదని వేధింపులతో మొదలుపెట్టారు. మధ్యలో 1-2 లక్షలు కట్నం వేధింపు చేసినప్పుడల్లా తెచ్చిచ్చినా కూడా అప్పటి వరకు జరుపుకుంటే మళ్ళీ తర్వాత వేధింపులు మొదలు పెడుతూనే ఉన్నారు. పరిష్కారం అయ్యేంత వరకు ఎన్ని రోజులైనా సరే ఇక్కడ నుంచి పరిష్కారం అయ్యాకే
మేము బయలుదేరుతామని చెప్పి. మెట్టింటోళ్లు భార్యాభర్తలను సరిచేయాల్సింది పోయి దంపతుల మధ్య సమస్యలు సృష్టిస్తూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు శిల్పారెడ్డి బంధువులు. 2000 మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి 2 months భర్తతోనే భార్యతో అనుబంధంగా ఉన్నాడు. 2 months ఇంకా అమ్మాయి దగ్గర కూడా లేదు. అమ్మాయిని వేధింపులు తప్ప ఇంకో వేరే ప్రపంచం లేదు. కట్నం అంటే ఎంత దూరం అయిందో వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కూలి, ఆ కూలి చేసి కూడా వీళ్ళకి ఇస్తే కూడా వాళ్ళకి ఇంకా కూడా ఆత్మశాంతి లేదు. నాన్న వేధింపులతో ఇబ్బంది పెడతారు. ఉపేందర్ రెడ్డి ఇంటి వాళ్లు తాళం వేసుకుని వెళ్లిపోవడంతో ఆడబిడ్డకు న్యాయం జరిగేంత వరకు పోరాటం సాగిస్తామని శిల్పారెడ్డి బంధువులు ఇంటి ఆవరణలో టెంట్ వేసుకుని దీక్షకు దిగారు. సాక్షి న్యూస్, క్రైమ్ రిపోర్టర్. చిన్నారులను అపహరిస్తున్నారు. బూచోళ్లు పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముకుంటుంటే మరికొందరు డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్కు గురైన బాలుడిని పోలీసులు కాపాడితే ఖమ్మం జిల్లాలో అమ్మకానికి పెట్టిన బాలుడిని కిడ్నాపర్ల చెర నుంచి కాపాడారు స్థానికులు. కిడ్నాప్ కథ సుఖాంతం. ఇంటికి చేరిన సంజిత్ను కాపాడిన పోలీసులు. ముగిసిన హైదరాబాద్ కిడ్నాప్ కథ. ఖమ్మం జిల్లాలో మరో బాలుడి కిడ్నాప్. బాలుడిని అమ్మకానికి పెట్టిన కిడ్నాపర్లను పట్టుకున్న పల్లె జనం. బాలుడిని పోలీసులకు అప్పగింత. బాలుడి తల్లిదండ్రులపై ఆరా. హైదరాబాద్లో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ వ్యవహారం కథ సుఖాంతమైంది. హిమాయత్ నగర్లో కిడ్నాప్ అయిన బాలుడు సంజిత్ సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. సంజిత్ ట్యూషన్ నుంచి వస్తుండగా ఆటోలో వచ్చిన 4 వ్యక్తులు బాలుడిని ఎత్తికెళ్లారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు 10 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు దొరుకుతామని భావించిన దుండగులు బోయినపల్లిలో సంజిత్ను వదిలేసి పారిపోయారు. రాత్రి 9 o'clock బాబు ట్యూషన్ చూస్తున్నారన్నమాట. సడన్గా అటాక్లో ఆటోలో ఒక 3 members అటాక్ చేశారన్నమాట. 4 members సడన్గా తీసుకెళ్ళి బాబుకు తీసుకెళ్లారన్నమాట. మళ్ళీ మనకు 2 o'clock కాల్ వచ్చిందనమాట. ఇట్లా మరి బాబు ఉన్నాడు, అది మీరు ఇక్కడ బోయినపల్లి పలానా ప్లేస్ రావాలని చెప్పారనమాట. మనకు పోలీసుల సహకారంతో, మనకు మీడియా సహకారంతో మనకు బాబు దొరికాడు. ఆటో సడన్గా వచ్చి వాళ్ళ పక్కన ఆగిందంట. ఒక అతను ఆటోలోంచి దిగి మా బాబుని అందులోకి సడన్గా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అతను కేకలు కూడా వేశాడంట. చుట్టుపక్కల వాళ్ళు బయటకు వచ్చారు, కానీ అందులోపలే ఆటో తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఒక అతను మా పెద్ద బాబుని ఎక్కించుకొని ఫాలో కూడా చేశారంట. కానీ ఆటో 3-way దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటో మిస్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ వచ్చి మా బాబుని ఎక్కించుకొని వచ్చి మాకు చెప్పారనమాట. ఎంబడే మా వారు వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఎంబడే పోలీసులు తొందరగా రెస్పాండ్ అయ్యి, మీడియా వాళ్ళు పోలీసులు రెస్పాండ్ అయ్యి మళ్ళీ మా బాబుని మా దగ్గర చేర్చారండి. బాలుడు తండ్రి షాపులో పనిచేసిన వ్యక్తి అపహరణకు ప్రధాన సూత్రధారని తెలుస్తోంది. 5 అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఇలా ఉంటే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో కిడ్నాప్కు గురైన ఓ బాలుణ్ణి స్థానికులు గుర్తించారు. 2 వ్యక్తులు, 2 మహిళలు బాలుణ్ణి బేరానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. వారిని విచారించడంతో కిడ్నాపర్లు పొంతనలేని మాటలు చెప్పడం, తడబాటు కనిపించడంతో స్థానికుల అనుమానమే నిజమైంది. 2 రోజుల కిందట బాలుణ్ణి తీసుకొచ్చి వేరొకరికి అమ్మడానికి యత్నిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి కిడ్నాపర్లను పట్టించారు. ఏమన్నా ఒకరిని చెప్పుకుంటారు వాళ్ళు. సరే ఆ పిల్లగారిని మొత్తానికి అయితే వాళ్ళు ఒక బేరం చేసి ఇక్కడ వాళ్ళ బంధువులు ఉంటే ఆమెకు ఫోన్ చేసి మా ఊళ్ళో సిరిమరిలో నేను వాళ్ళని అమ్మి పెడతా అంటే ఒక 20,000 రూపాయలు కమిషన్ ఏమని చెప్పారంట. ఆల్రెడీ వాళ్ళు 6,000 రూపాయలు అని పిల్లగాని చెప్పారంట. దాన్ని కొనేవాళ్ళు ఎవరు లేక వాళ్ళు 3 రోజుల మంచి మా ఊళ్ళో వాళ్ళు తిరుగుతుంటే రాత్రి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. బాలుని సూర్యాపేట బస్టాండ్ నుంచి ఎత్తుకొచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో కిడ్నాపర్లు వెల్లడించినట్టు తెలుస్తోంది. సాక్షి న్యూస్, క్రైమ్ రిపోర్టర్. విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులు గాడి తప్పుతున్నారు. సహనాన్ని కోల్పోయి చిన్న మనసులపై విరుచుకుపడుతున్నారు. గురువుల బెత్తం దెబ్బలకు బడి పిల్లలు బెంబేలెత్తుతున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఓ టీచర్ విద్యార్థిపై విశ్వరూపం చూపాడు. 2వ తరగతి స్టూడెంట్ వేదను మధు అనే ఉపాధ్యాయుడు చితకబాదాడు. స్పీడ్గా ఎందుకు రాయడం లేదంటూ చిన్నారి వీపు, చేతుల మీద వాతలు తేలేలా కొట్టాడని వేద తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో టీచర్ మధుపై చిన్నారి పేరెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రిన్సిపల్ వచ్చి విద్యార్థి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాంతినగర్లోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్లో 6వ తరగతి విద్యార్థి సాయి కార్తీక్ను టీచర్ మదన్ చితకబాదినట్లు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. స్కూల్లో జరిగిన పరీక్షల్లో హాల్ టికెట్ నెంబర్ తప్పుగా రాశాడన్న కారణంతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడని మండిపడుతున్నారు.
విద్యార్థిని ఆసుపత్రికి తరలించి నిందితుడు టీచర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్ మదన్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆటపాటలతో విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు సహనం కోల్పోయి చిన్న పిల్లలను దండించడంపై పేరెంట్స్తో పాటు మేధావులు మండిపడుతున్నారు. సాక్షి న్యూస్ క్రైమ్ రిపోర్టర్. నవమోసాలు మోసి పెంచిన కన్న కొడుకుపై అట్లదండకాన్ని ప్రయోగించింది ఓ తల్లి. పిల్లోడి చిలిపి పనులు భరించలేక చిర్రెత్తిన ఆమె కొడుకుపై వాతలు పెట్టింది. ఈ ఘటన బెజవాడలో కలకలం రేపుతోంది. కొడుకుపై అట్ల దండకం. అట్ల కాడతో ఒంటిపై వాతలు పెట్టిన కన్న తల్లి. తీవ్ర గాయాలతో బాలుడు విలవిల. చైల్డ్ లైన్కు ఫోన్ చేసిన స్థానికులు. బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్న చైల్డ్ లైన్. బాలుడికి చికిత్సనందిస్తున్న చైల్డ్ లైన్. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో దారుణం జరిగింది. కొడుకు అల్లరి చేస్తున్నాడన్న కారణంతో కన్నతల్లి దుర్గా సహనం కోల్పోయింది. అట్లకాడ కాల్చి బాలుడు ఒంటిపై వాతలు పెట్టింది. వీధిలో ఆడుకుంటూ చుట్టుపక్కల వాళ్లతో గొడవలు తీసుకురావడంతో భయపెట్టడానికి యత్నించానని తల్లి అంటోందని చైల్డ్ లైన్ అధికారులు చెబుతున్నారు. ఈ పిల్లవాడు ఏదో ఆడుకుంటూ చుట్టుపక్కల ఇళ్లలో పిల్లలు కొట్టుకొని ఏదో పెద్దవాళ్ళ దాకా గొడవలైన ఈ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి కేసు పెట్టుకోవడం జరిగింది. పోలీసులు కూడా నాకు అంతగా సపోర్ట్ చేయలేదు. ఆ కోపంతో ఇంటికి వచ్చి పిల్లవాడిని కాల్చాను నేను అని చెప్తుంది. అది కూడా నేను కాల్చలేదు, ఏదో పట్టుకొని బెదిరిద్దాం అనుకుంటే పిల్లవాడికి కాలిందని చెప్తుంది. ఏదేమైనా సరే ఇది సీరియస్గానే డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. తల్లి అట్ల దండకానికి తీవ్ర గాయాల పాలైన బాలుడు దుర్గారావు కూర్చోలేక నిలబడలేక నరక యాతన అనుభవించడాన్ని తట్టుకోలేకపోయిన స్థానికులు చైల్డ్ లైన్కు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. చైల్డ్ లైన్ సభ్యులు స్థానిక పోలీసులు రిస్కు చేసి బాలుణ్ణి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అజిత్ సింగ్ నగర్లో ఒక 7 సంవత్సరాల బాబు మీద తల్లి వాతలు పెట్టింది, ఒళ్ళంతా వాతలు పెట్టింది, సివియర్గా గాయాలేని అని చెప్పేసి మాకు ఒక కాల్ రావడం జరిగింది. అది బేస్ చేసుకుని నేను మా ఫీల్డ్ స్టాఫ్ని రెస్క్యూ చేయండి, పిల్లవాడిని రెస్క్యూ చేయండి అని పంపించాను. ఉదయం పంపిస్తే లోకల్లో కొంత రెసిస్టెన్స్ వచ్చింది. పిల్లవాడిని తీసుకురావటానికి డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్లోకి తీసుకోవడానికి రెసిస్టెన్స్ రావడంతో అజిత్ సింగ్ నగర్ పోలీస్ కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని జాయింట్గా పిల్లవాడిని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తీసుకొని వచ్చాం. ఇటు ఫర్దర్గా ఎటువంటి ఆర్డర్స్ ఇస్తారంటే పిల్లవాడి కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆథరైజ్డ్ ఇది కాబట్టి మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పెడుతున్నాము. బాలుడికి ప్రథమ చికిత్సను అందించిన చైల్డ్ లైన్ అధికారులు ఈ ఘటనను చైల్డ్ లైన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించారు. అట్లాగే జూనియర్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారం పిల్లలు ఎవరి ఆధీనంలో అయితే ఉంటారంటే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానివ్వండి, వాళ్ళ కంట్రోల్ ఎవరైతే వాళ్ళ కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఎవరైనా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వీళ్ళు ఎటువంటి టార్చర్ చేసినా వాళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష, పెనాల్టీ లేదా 2 కలిపి విధించే అవకాశం ఉంది. ఏది ఏమైనా తల్లే కన్న కొడుకును అత్యంత దారుణంగా వాతలు పెట్టడం అందరి మనసులను కలచివేస్తోంది. సాక్షి న్యూస్ విజయవాడ. అందరూ దేవుడి ఆశీస్సుల కోసం గుడికి వెళ్తుంటారు. అతగాడు మాత్రం గుడి లింగాన్ని మింగేయడానికి ప్లాన్ చేయడానికి వెళ్ళాడు. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించినట్లు నటిస్తాడు. గుట్టు చప్పుడు కాకుండా గుడిని దోచేస్తాడు. బెజవాడ దుర్గమ్మ కిరీటం కొట్టేసి జైలుకెళ్లిన దొంగ విడుదల కావడంతో పోలీసుల గుండెల్లో దడ మొదలైంది. 17 ఏళ్ల కిందట దుర్గమ్మ కిరీటాన్ని కాజేసిన సాహు, టెంపుల్స్ను మాత్రమే టార్గెట్ చేస్తున్న సాహు, జైలు శిక్ష అనుభవించి విడుదలైన సాహు, ప్రసాదంపాడులోని సాయిబాబా గుడిలో దొంగతనం, సాహు పని ఆయన అనుమానిస్తున్న పోలీసులు, టెంపుల్స్ని టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడే సాహు అలియాస్ ప్రకాష్ కుమార్ మళ్లీ చేతివాటం ప్రదర్శించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో 17 ఏళ్ల కిందట దుర్గమ్మ కిరీటాన్ని ఎత్తుకెళ్లిన సాహు ఆ కేసులో పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించాడు. సాహు చేతివాటం ప్రదర్శించిన రీతిలోనే తాజాగా విజయవాడ ప్రసాదంపాడులోని సాయిబాబా దేవాలయంలో చోరీ జరిగింది. ఈ పని సాహునే చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారణకొచ్చారు. (1998) సాహు బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి కిరీటం, ముక్కుపుడకలను కొల్లగొట్టాడు. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో స్వామివారి నగలు దోచేశాడు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని కన్యకా పరమేశ్వర ఆలయంలో చొరబడి అమ్మవారి నగలెత్తికెళ్లాడు. దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన సాహు పోలీసులకు చిక్కాడు. జైలుకు వెళ్లి శిక్ష అనుభవించాడు. శిక్షాకాలం పూర్తయినా అతనిలో మార్పు రాలేదని జైలు అధికారులు అంటున్నారు. మధ్యప్రదేశ్లోని పిలాయ్ ప్రాంతానికి చెందిన సాహు ఎక్కడ దొంగతనం చేసినా ఒకేలా ఉంటాయి. గ్యాస్ కట్టర్తో దేవాలయాల్లో చోరీలకు పాల్పడతాడు. తాజాగా జరిగిన విజయవాడ ప్రసాదంపాడులోని సాయిబాబా గుడిలో గ్యాస్ కట్టర్ల సాయంతో చోరీ జరగడంతో సాహు పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సాహు మళ్లీ తన చేతివాట మొదలుపెట్టాడా అన్న కోణంలో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సాక్షి న్యూస్ బెజవాడ.